రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సీఎం రేవంత్. కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండా? ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణిచివేసిండు. 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు. 8.29 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా? 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కాళేశ్వరం అయ్యింది, అది కూలేశ్వరం అయ్యింది. సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకీలు పెట్టిండు. ప్రతి నెల కనీస అవసరాలకే 22,500 కోట్లు కావాలి. వస్తున్న ఆదాయం 18,500 crores. అందులో అప్పులకు చెల్లింపులకే 6,500 కోట్లు ఖర్చు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటా. త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకువస్తామని వెల్లడి. ఇప్పుడు ఇంట్లో మీరు చెప్పిన దాంట్లల్లా నాకు ఎక్కడ కూడా పొంతనగా అనిపిస్తలేదు మీ పరిపాలనతో రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని విమర్శించాలని చేస్తలేను, లాజిక్ మాట్లాడుతున్నా. మీరే వెనుకటికి 25,000 ఇది చేసినాం, 35,000 చేసినామని అన్నారు. మీకు పైసలే లేవని చెప్పి ఇప్పుడు మీరు సాక్షాత్తు మీ పేపర్, మీ మౌత్ పీస్ వెలుగు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అన్న. మీ మాటలను మీరే విమర్శించుకుంటున్నారు. ఇదే యూట్యూబర్లు చెప్తున్నారు. మీ అడ్వర్టైజ్మెంట్లకో లేకపోతే మీ పైసలకో లేదా మీ పలుకుబడికో భయపడి యూట్యూబర్లు నడుపుతలేరు. తెలంగాణ మీద ఉన్న ప్రేమతో నడుపుతున్నారు. ఈ భూమి మీద పుట్టినందుకు రుణం తీర్చుకోనికే కొంచెం పని చేస్తుర్రు. ప్రజావాణి మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రిటిక్స్ తీసుకొని పోతే మీరు అజాత శత్రువులకు ఎదుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే తెలంగాణ మిమ్మల్ని యాది పెట్టుకుంటుంది. లేకపోతే 1 టైం సీఎం లాగా మీరు మిగిలిపోతారు. ఆ 1 టైం సీఎం కూడా మీ కాంగ్రెస్లో ఎన్ని వెనుపోట్లు ఉంటాయో మీకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. ఇవాళ కేసీఆర్ బయలుదేరంగానే ఎందుకంత భయం వేస్తుంది కాంగ్రెస్ కన్నది నాకు అర్థమవుతలేదు. 1.5 year తర్వాతనే నేను వచ్చి మాట్లాడుతున్నా. నేను టైం ఇచ్చిన కదా కాంగ్రెస్కి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళకపోతేనేమో ఒక లొల్లి పెట్టిర్రు, ఇవాళ వెళ్తే ఇంకొక లొల్లి పెడుతుండ్రు. అంటే కేసీఆర్ అంటే మీకు భయమా, లేకపోతే మీ బాధ్యత గుర్తు చేస్తున్నందుకు మీకు బరువు అనిపిస్తుందా? ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతారు ఈ విషయాన్ని మిమ్మల్ని. అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ ఇన్ దిస్ రిగార్డ్. I am only commenting on the topic to which the CM responded. మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా సార్. నేను ఇంకా విమర్శ కూడా మొదలెట్టలే. సెకండ్ చూడుర్రి, ఆర్టీసీ కార్మికుల ధరను అణిచివేసిండు. ఓకే, ఇది కరెక్ట్ మీరు మాట్లాడింది. 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు. ఓకే, ఫైన్ ఉండొచ్చు. 8.29 లక్షల కోట్ల అప్పు చేసి, సార్ మీ ప్రభుత్వం రాకముందు ఎంత అయింది అప్పు, అది లెక్క. తర్వాత మీరు కూడా అప్పులు తీసుకున్నారు కదా, సుమారు 1,00,000 కోట్ల అప్పులు మీరు కూడా తీసుకున్నా అని చెప్పారు కదా. నేనే 14 రోజులలో మీరు ఇన్ని అప్పులు తీసుకున్నారు కదా అని చెప్పిన కదా, రీల్ కూడా పెట్టిన కదా రేవంత్ అన్న. సో మీరు శ్వేతపత్రాలు కూడా ఇచ్చారు కదా, 6.5 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు కదా. అది ఇప్పుడు 8.2 అయిందంటే 1,25,000 కోట్లు మీరు అప్పు చేసినట్టే కదా. అంటే నెలకు సుమారు మీరు ఒక 10,000 కోట్లు అప్పు తెచ్చినట్టే కదా. 1 year అయింది కదా, ఆల్మోస్ట్ 1.5 year ఏమో కదా. 1.5 year అని అంటే ఆల్మోస్ట్ 1.25 lakhs to 1.5 crore 1.5 lakh crore మీరు అప్పు తెచ్చారు. అంటే సుమారు 10,000 కోట్లు నెలకు. 10,000 కోట్లు మీరు కూడా అప్పు తెస్తూనే ఉన్నారు కదా. సో వాళ్ళు సంసారులా, మీరు వ్యభిచారులా, వారు సంసారుల పరిపాలనలా. మీరు సత్య హరిశ్చంద్ర మునిమన్మళ్ళ వాళ్ళ అబద్ధాల పుట్టలా, లేదా వాళ్ళ సత్య హరిశ్చంద్రుల మీరు అబద్ధాల పుట్టలా? ఎవరిని నమ్మేది తెలంగాణ ప్రజలు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు శ్వేతపత్రం ఇచ్చిర్రు, మీ ప్రభుత్వం స్టార్ట్ కాకముందు శ్వేతపత్రం ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ద ఫైనాన్షియల్ డెవాస్టేషన్ దట్ బీఆర్ఎస్ హెస్ క్రియేటెడ్ టు ది స్టేట్ అని చెప్పిర్రు. మీరు ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం వైపు తీసుకుపోయారని చెప్పారు రేవంత్ అన్న. దాని తర్వాత మళ్ళీ 1,50,000 కోట్లు, టు దట్ మ్యాటర్ 1,30,000 కోట్లు మీ ప్రభుత్వం చేసుకొచ్చిన అప్పు మీద ఎవరినో ఒకళ్ళని అడుగుతా అంటే ఎట్లయితుంది రేవంత్ అన్న అన్నది ప్రశ్నకు మీరు ఏమైనా సమాధానం చెప్తారా? చెప్పరు. దాని తర్వాత సింగరేణి సహా ఎక్సెట్రా మీరు ఏదో చెప్పిండ్రు. ఆదాయం 18,500 కోట్లు, అందులో 6,500 కోట్లు అప్పుల చెల్లింపుకే పోతుంది అని అన్నారు. మీరేమో మళ్ళీ 35,000 కోట్లు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది చేసినాం అంటే ఏడికేం తెచ్చిర్రు మీరు ఏడికేం తెచ్చిండ్రు? ఇగో రేవంత్ అన్న ఒక ముచ్చటనే, తెలంగాణ బడ్జెట్ ఈ రకం ఉందన్నది మీకు ముందు తెలియదా? అట్లంటే మీరు టీపీసీసీ ప్రెసిడెంట్గా అనర్హులు. ఎందుకంటే యూ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రొజెక్ట్ ది ఫైనాన్సెస్ ఆఫ్ తెలంగాణ. సో యు ఆర్ నాట్ ఎ విజనరీ లీడర్ రేవంత్ అన్న. పబ్లిక్ పర్సెప్షన్ ఇట్లనే ఉంటుంది. మీరు ముందు అంచనా వేసుకోలేకపోయింది. మళ్ళీ సరే కేసీఆర్ ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువ ఉండే,
అనుకుందాం, ఉంది, చలో ఉంది, బరాలు ఉంది, మీరు సత్యహరిశ్చంద్రుడు, మేము మిమ్మల్ని నమ్ముతాం. ఆయన దాంట్లో అరాచకం ఉండే, ఫైన్. మళ్ళీ ఈ అరాచకాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు అని అనేదానికి మీ దగ్గర ఇప్పటికీ రోడ్ మ్యాప్ లేకపోయి కదా. వెనకటికి కేసీఆర్ భూములు అమ్మితే మీరు భూములు అమ్ముతారా అని చెప్పి ఆయనకు రాధాంతం చేసిరు. ఇప్పుడు మీరేం చేస్తారు? గదే పని చేస్తారు. మళ్ళీ రాతో రాత్రి హాలిడే రోజు జపక్ కళ్ళు కొట్టే లోపల 100 ఎకరాలు హెచ్యూలా కొట్టి పడుతూ మీరేమి కొత్త దూద్ కా దులావు అనా పాలలో గడిగిన ఆనిముత్యాలా? మీరు కారు కదా. ప్రాబ్లం ఆడొస్తుంది. రైతు భరోసా అన్నావు, ఏడిచ్చినవే. ఇద్దరికి పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చినావే. తులం బంగారం రోల్డ్ గోల్డ్ అని రేవంత్ అన్న అని ప్రజలు అడుగుతారు, ఇచ్చినారే. స్కూటీలు ఏమైనాయి రేవంత్ అన్న? 6 గ్యారెంటీలు ఆవిరైపోయినాయి. మీకు అర్థమైతలేదు. యూ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రొజెక్ట్, యూ హ్యావ్ ఫెయిల్డ్ టు విజన్ లేదే కాంగ్రెస్కి. రేవంత్ అన్న అర్థం చేసుకున్న బాధ. నేను ఇప్పటికేం చెప్తున్నా రేవంత్ అన్న, ఇప్పటికేం చెప్తున్నా, ప్రజలను మీ వైపు తిప్పే బాధ్యత యూట్యూబర్లు తీసుకుంటారు రేవంత్ అన్న. చలో నేనేమంటున్నా, 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, మీ పోకడ మాటలు పక్కకు పెట్టు, పరిపాలన మీద దృష్టి పెట్టి అబ్సల్యూట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పరిపాలన పైన దృష్టి పెట్టి ఈ యూట్యూబర్ల మీద మీ పెత్తనం చెలాంచుడు బంద్ చేసి ప్రజలను సద్మార్గంలో పెట్టి ప్రయోజకులను చేసే సిచ్యువేషన్ల మీద ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మేమే మీకు సపోర్ట్ చేస్తామే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడుతుంది? వాళ్ళకి ఏం తెలిసే? 2 అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరే. ప్రజల పక్షాన బరాబర్ యూట్యూబర్లు మాట్లాడతాయి. బికాజ్ వీ హ్యావ్ టేకెన్ అన్ ఓత్. ప్రమాణం తిన్నాం, ప్రమాణం చూపించి మాట్లాడుతున్నామే. మీ అధికారాన్ని ధిక్కరించేటప్పుడు ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నామే. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నామే. నేను ఇప్పటికీ చెప్తున్నా, 6 గ్యారెంటీలు మీరు పక్కకు పెట్టి అట్లీస్ట్ బేసిక్ నెసెసిటీస్, మౌలిక సదుపాయాలు అని అంటారు రాజకీయాలలో. ఈ మౌలిక సదుపాయాల మీద కూడా మీరు దృష్టి పెట్టి పోయినా నాకు తెలిసి మీ కాంగ్రెస్ పార్టీ హిట్ అవుతుంది తెలంగాణలో. అంతేగాని మంది మీద బట్టగాల్సి మీదేసి మాడిపోయిన వాసన వస్తుందని అంటే అది అందరికీ తెలుసు, మీరు కాల్చి చేస్తున్నారని. ఆన్ని గుడ్డలు కూడా తీసి కొడతా, ఈయన్ని గుడ్డలు కూడా తీసి కొడతా. ఇది కాదే పరిపాలన అంటే. యువర్ ఎ సీఎం, హానరబుల్ సీఎం ఫర్ ది స్టేట్ రేవంత్ అన్న. నేను మిమ్మల్ని విమర్శ చేస్తలేనే, మీ మనిషి మీకు నేను హితోపదేశం అంటే నేను మీకు చెప్పేంత పెద్దోని కాదు. మీ అవకాశం కూడా నేను తుచ్చ ప్రాణినే ఉండొచ్చు. ఇప్పుడు మీ పోరలు ఎవరైతే ఉంటారో నీకేం ఫీడింగ్ ఇస్తున్నారో నాకు తెలియదు రేవంత్ అన్న. కాకపోతే పొగడతలతోని పోయినోడు వెన్నుపోటుకు పొడిపించుకుంటాడు. నేను చెప్తున్నా, కళ్ళకు మన కంతలు కట్టున్నాయి చూడు, పరిపాలన కంతలు కట్టున్నాయి చూడు, బూటకపు నాటకాన్ని అవి తీసి చూడే, నీకు అర్థమవుతుంది నీకేం ఫీడింగ్ చేస్తున్నారో నీ జనాలు, చుట్టుపక్కల ఉన్న జనాలు. మీ సర్వేలనే మీ కాంగ్రెస్ వద్దనన్నారన్నా, అది అర్థం చేసుకో. దట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ రేవంత్ అన్న. ఇక మీ ఇష్టం. The data speaks absolutely. You yourself said, I don't have finances in India today meeting. నా దగ్గర ఫైనాన్సెస్ లేవని చెప్పి నువ్వు మళ్ళీ ఇలా నేను అది కట్టినా ఇది కట్టినా అంటావు. మీరు ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, ప్రాజెక్టులు తీసుకొచ్చినా అవన్నీ డేటా సెంటర్లే. నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి వచ్చిన తెలంగాణలో డేటా సెంటర్లు పెడితే దాని పవర్కి వడిస్తాడే. ఇలా మొన్న కరెంటు పోయింది మా దగ్గర, సాక్షాత్తు లైవ్ షో చేస్తున్నప్పుడు కరెంటు పోయింది. మిమ్మల్ని ఒక్కసారి పోతే హేళన చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ప్రాబ్లమే కాదు, ఎప్పుడో ఒకసారి అయితే పోయింది, విత్ ఇన్ ½ an hour వచ్చింది, అది వేరే విషయం. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వీ స్టిల్ సపోర్ట్ యూ, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్. వే ఫార్వర్డ్ తెలంగాణ ఎట్లా పోతుంది అనే దానికి మనకు విజన్ లేకపోయే కదా, ఆడ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నువ్వు డేటా సెంటర్లు తెస్తున్నావు, నీళ్ళే గతి లేకపోయా, నియామకాలు చక్కగా గతి లేకపోయా, నిధులు గతి లేకపోయా. అలా పవర్ ఎడికని ఇస్తావే, వాడు అలా దేశంలో డేటా సెంటర్ పెట్టుకోలేడా రేవంతన? మన దగ్గరికి ఎందుకు వస్తా అంటుండేవాడు. ఈడ మనకు తాగనిక నీళ్ళు లేకపోయా, డేటా సెంటర్లకు వందల ఎకరాలు అంటగడుతున్నామా. అది జనరేట్ చేస్తున్న హీట్ని కంట్రోల్ చేయాలంటే నీళ్ళు కావాలా. 1% ఆఫ్ ది టోటల్ వాటర్స్ ఫెసిలిటీ ఆఫ్ ది హోల్ వరల్డ్ ఈ డేటా సెంటర్లు యూజ్ చేస్తున్నాయి. నేను డేటా పెట్టి మాట్లాడినారు ఏమంతన్నా. పనికొచ్చే ప్రాజెక్టులు మనకు కావాలా. ఎస్, మీరు కలగంటారు ఏఐలా, దట్ ఈస్ గుడ్. బట్ ఆ ఏఐలో పోతున్నప్పుడు చిప్ ఇండస్ట్రీని తీసుకురా, అవి డేటా సెంటర్లు ఎందుకే మనకు? మన దగ్గర నీళ్ళు ఏమన్నా భారీగా ఉన్నాయా తెలంగాణలో? రైతులకు నీళ్ళు లేకపోయా, యాసంగి పంటకు నీళ్ళు లేకపోయా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆలోచించే రేవంత్ అన్న, ఆలోచించు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవించక తప్పదు. ఆలోచించు.